బీసీ రిజర్వేషన్‌కి సంబంధించినటువంటి అంశమైన నిన్న అసెంబ్లీలో చర్చించడం జరిగింది. అయితే వైసీపీ ఆధ్వర్యంలో కులాల వారీగా రిజర్వేషన్‌లు సంబంధించి కార్పొరేషన్‌ల ఏర్పాటు జరిగింది గానీ, వాటికి న్యాయం జరగలేదంటూ కూడా నిన్న టీడీపీ వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, మీరు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ రూ. 10 కూడా బీసీలకు ఖర్చు పెట్టలేదని నేను మాట్లాడాను. ఈ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ తరగతుల వెన్నుపోటు పొడిచిన ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా ఉందంటే ఈ వెన్నుపోటు పార్టీ. కేవలం బీసీలకు మేము ఏదో చేశాము అని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్లకు ఎంత వెన్నుపోటు పొడవాలనో అంత వెన్నుపోటు పొడుస్తుంది. ఇందాక మీరు అన్నట్టుగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నారు ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు. అసలు బీసీలు ఇన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ తయారు చేశారనేది ఏ రోజున ఆలోచించాడు? మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కులాల వారిగా అందరికి పెద్దపీట వేయాలనేసి 56 కార్పొరేషన్లు తయారు చేసి వాళ్ళకు చైర్మన్లు నియమించి డైరెక్టర్లు నియమించి వాళ్ళకు సంబంధించిన ఆఫీసులు పెట్టి టేబుళ్ళు పెట్టి వాళ్ళకు కూర్చోవడానికి ఒక స్థలం ఏర్పాటు చేసి అన్ని విధాలలో ఒక పెద్దపీట వేసిన నాయకుడు మా నాయకుడు. మేమిచ్చిన స్థలాలలో మేమిచ్చిన కుర్చీలలో ఈరోజు వాళ్ళని కూర్చోబెట్టి మేము ఒకే ఒక సంతకంతో ఉన్న చైర్మన్లను డైరెక్టర్లను నియమిస్తే ఈరోజు పట్టుమని 30 మందిని కూడా నియమించిన పరిస్థితి ఈ వెన్నుపోటు పార్టీ పరిస్థితి. సో వీళ్లకు బీసీల పైన ఎంత కక్ష సాధింపు ఉందంటే కేవలం బీసీలను ఒక ఓటు బ్యాంకు వాడుకోవాలా, ఓట్లు వేయించుకోవాలా, రాజ్యాంగపరంగా ఏ పదవులు ఇవ్వద్దనేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగా మా నాయకుడు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు 2 బీసీలను డిప్యూటీ సీఎంగా చేసుకొని మా నాయకుడు పక్కన కూర్చున్నాము. ఈరోజు ఒక్క బీసీ అన్న డిప్యూటీ సీఎం ఇచ్చినాడా? ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడా? ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి సూటిగా సవాలు విసురుతాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలను డిప్యూటీ సీఎం చేయండి, కూర్చోబెట్టుకోండి. ఈరోజు నీకు అవసరం ఉంది కాబట్టి నీ కూటమి పార్టీలో ఒకరికి డిప్యూటీ సీఎం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నావు. కానీ మాకేమైనా పెద్దపీట వేసినావా? కేవలం మాటలు మారడి చేసి చూపించే ఈ వెన్నుపోటు పార్టీకి త్వరలోనే బుద్ధి చెప్తామని చెప్తున్నాను. గత ప్రభుత్వంలో రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల తీవ్ర నష్టం జరిగింది బీసీల కన్నా. ఎవరు రిజర్వేషన్ అమలు చేయలేదన్నా? మా నాయకుడు 33% బీసీలకు ఇస్తున్నామని జీవో పాస్ చేస్తే ఈ వెన్నుపోటు పార్టీ సంబంధించిన నాయకులపై కోర్టులో వేసినారు. అయినా మా నాయకుడు ముందుకు వచ్చి పార్టీ పరంగా 50% పైచులకు బీసీలకు సీట్లు ఇచ్చినాడు. ఎన్నో మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, ఓసీలది బీసీలకు ఇచ్చిన ఘనత మా నాయకుడు వైఎస్ జగన్. దీనికి సంబంధించి డిబేట్కు నేను సిద్ధంగా ఉన్నా. ఈ వెన్నుపోటు పార్టీ సంబంధించి బీసీ మంత్రి అయినా సరే ఎవరైనా సిద్ధంగా ఉన్నారనేసి మీ ద్వారా ఈ వెన్నుపోటు పార్టీకి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏంటి, ఎట్లా ఉండబోతాం సార్ డిఎస్సికి సంబంధించి? డిఎస్సి పైన ఖచ్చితంగా మేము పోరాడతాం. వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటికి తీస్తాం, వాళ్ళు చేసిన స్కాములన్నీ బయటికి తీస్తాం. మాకు చర్చకు సమయం ఇచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామనేసి తెలియజేయడం. ఇది ప్రధానంగా కూడా రమేష్ యాదవ్ అయితే చెప్తున్నారు. మరికొంతమంది బొమ్మ ఇజ్రాయెల్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, ఎట్లా చూడొచ్చు బీసీ రిజర్వేషన్లు అమలు చేయబోతున్నాం అంటే? ఇదంతా డొల్లా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారి మొదటి నుంచి కూడా బీసీలంటే ప్రేమ లేదు, ఎస్సీలంటే ప్రేమ లేదు, ఎస్టీలంటే ప్రేమ లేదు. ఈరోజు డిఎస్సి మీద గత 2 రోజులుగా మేము పట్టుపడుతున్నాం. అవకతవకలు జరిగినాయి, మీరు జేబులు నింపుకున్నారు, స్పోర్ట్స్ కోటాను నమ్ముకున్నారు, డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది, జీవోని మీరు 2 సార్లు మార్చి కొత్త జీవోలు తీసుకొచ్చారు, దీని మీద సమాధానం చెప్పమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ శాఖకి విద్యాశాఖకి సంబంధం లేనటువంటి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు, విద్యాశాఖకి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడతాడు, కానీ శాసనసభలో మాట్లాడినటువంటి నారా లోకేష్ మండలికి వచ్చేటప్పటికి మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడుతున్నారో మేము అడుగుతున్నాం. అదే సందర్భంలో ఇక్కడ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. మొన్న డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అధికారి ప్రెస్ మీట్ పెట్టాడు, మీకు అందరికీ తెలుసు. టెస్ట్ నిర్వహించాము, ఖచ్చితంగా పరీక్షలు పెట్టిన తర్వాత మేము స్పోర్ట్స్ కోటా తీసామని చెప్పాడు. మొన్న నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు? డిఎస్సిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాలో మేము పరీక్ష నిర్వహించలేదు,
అది డైరెక్ట్గా కొంతమందికి మెరిట్ ద్వారాగా ఇచ్చామని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ అడ్డంగా దొరికిపోయినట్టే కదా. మరి నారా లోకేష్కి ఆ మాటలు మాట్లాడి ప్రభుత్వాధికారి ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ఈ డిఎస్సిలో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయో లేదో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద మేము ఈరోజు కూడా మండలంలో గట్టిగా ఫైట్ చేస్తాం. మీకు చిత్తశుద్ధి ఉంటే వెన్నుపోటు పార్టీకి, మీకు ఈ ప్రజల మీద కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ మీద కానీ ఏమాత్రం గౌరవం ఉన్న రండి, చచ్చిందాం, చర్చకి అవకాశం ఇవ్వండి అని చెప్పి గట్టిగా అడుగుతున్నాం. అదేవిధంగా మేము రైతు సమస్యల మీద మాట్లాడుతున్నాం. నేను పై వాళ్ళ కేసు ఉంటాను, రైతుల మీద అంటే ప్రేమ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము అడిగిందే మేము రైతుల గురించి మాట్లాడదాం, మహిళల గురించి మాట్లాడదాం, ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడదాం. రండి చచ్చిందామంటే 4 రోజులు మాత్రమే సమావేశం పెట్టారు. ఎక్కువ రోజులు ఎందుకు పెట్టకూడదు సమావేశాలు? వారం రోజులు ఎందుకు పెట్టకూడదు సమావేశాలు? వారం రోజులు పెట్టండి, నిర్వహిద్దాం సమావేశాలు, చర్చిద్దాం, అన్ని సమస్యల మీద చర్చిద్దాం. ప్రధానంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద 100% ప్రభుత్వం ఇప్పటికే మదన పడుతుంది. దీని మీద మరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు కూడా ఒక్క నోరెత్తి మాట్లాడినటువంటి పాపను పోలేదు. అంటే మీ క్యాబినెట్ మీటింగులు కూడా పవన్ కళ్యాణ్ రావట్లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లొచుకలన్నీ బయటపడుతున్నాయని పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు, వన్ సైడ్గా వెళ్తున్నాడు. అదే సందర్భంలో ఈ నాగేంద్ర గారికి మరి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు తప్పించుకున్న తర్వాత లోకేష్ గారు తన శాఖలో ఉన్నటువంటి మరి ఒక చైర్మన్ తీసుకొచ్చి నాగేంద్ర గారి క్యాబినెట్ హోదా కల్పించాడంటే ఇక్కడే కూటమిలో బీటలు వాడుతున్నాయి. ఖచ్చితంగా డిఎస్సి మీద కనుక మీరు క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయటాన్ని ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. నిన్న పయ్యవల కేశవ్ మాట్లాడుతూ కావాలని చెప్పి వీళ్ళు ఆందోళన చేసి బయటికి వెళ్తున్నారు, వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ఎక్కడ ప్రజా సమస్యలపై చర్చించాలని వీళ్ళకి లేదన్న. మొన్న బీఎస్సీ జరిగింది, మా బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి చైర్మన్ వెళ్ళారు. ప్రధానంగా ఏమంటే గారు డిఎస్సీ మీద చర్చిందాం రండి, నెక్స్ట్ రైతుల మీద చర్చిందాం రండి, నెక్స్ట్ మహిళల మీద కానీ ల్యాండ్ ఆర్డర్ మీద చర్చిందాం రండి అని చెప్పారు. వీళ్ళు ఎంతసేపు చూసినా కప్పకొంతులు వేస్తున్నారు. డిఎస్సి మీద లాస్ట్లో చర్చిస్తారంట. ఉన్నదే 4 రోజులు, ఈరోజు 3వ రోజు. 4వ రోజున ఏం చర్చిస్తారు మీరు? అంటే చేతులు ఎత్తేసే కార్యక్రమం కదా. పైగా 4వ రోజున లోకేష్ గారు వచ్చి విరుసుకుపడటం తప్ప ప్రజలకు కానీ మేము అడిగిన కానీ సమాధానం కానీ ఎక్కడ కూడా సమాధానం చెప్పట్లేదు. అంటే 2 నాలుకల ద్వారానే ప్రదర్శిస్తుంది ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు ఎంతసేపు జగన్ గారు రమ్మంటున్నాడు. మేము ఉన్నాం కదా, 30 మంది 36 మంది మండలంలో ఉన్నాం కదా, మేము మాట్లాడతాం రండి. మా పాయింట్ కనుక మా యొక్క సమాచారం కనుక మీకు నచ్చకపోతే అప్పుడు మేము మాట్లాడతాం తప్ప మేము అడిగిన దానికే సమాధానం చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి, ఈ విద్యాశాఖ మంత్రి సిగ్గు లేకుండా తప్పుదోవ పడుతున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు డిఎస్సిని ఖచ్చితంగా అమ్మేసుకున్నారని చెప్పి మేము చెప్తున్నాం. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ పైన చర్చకి అయితే సిద్ధంగా ఉన్నామని మరి ప్రభుత్వం చెప్తుంది. అరే ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల మీద కూడా చర్చించమని చెప్తున్నాం మేము. దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్తున్నాం మేము. ఫస్ట్ డిఎస్సి మీద ఎలిగేషన్ తెచ్చింది మేము కదా, విద్యార్థులు కదా, డిఎస్సి అభ్యర్థులు కదా. ఈవేళ వికలాంగులు కానీ లేదంటే ఇంకా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు కదా, మాకు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, నేను చర్చించాను రండి అని ఒక అబ్బాయి అంటున్నాడు లోకేష్ని. ఒక అబ్బాయి ఏమన్నాడు, నేను చర్చిస్తాను, మాకు జరిగినటువంటి అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తాను, మేము అడుగుతాం సమాధానం చెప్పని విద్యాశాఖ మంత్రి చెప్పినప్పుడు మీరు డిఎస్సిని వదిలేసి ఏపీపీఎస్సీ అంటారు, గ్రూప్ 1 అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. అది కాదు కదా, రండి రెండాట్ల మీద కూడా చర్చిద్దాం. మీరు ఇంకా సమావేశాలను పొడిగించండి, రెండాట్ల మీద చర్చిద్దాం. ఫస్ట్ డిఎస్సి మీద చర్చిద్దాం, తర్వాత ఏపీపీఎస్సీ మీద చర్చిద్దాం, సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, రెండాట్ల మీద కూడా నిగ్గు తేల్చమని డిమాండ్ చేస్తున్నాం. సభలో మళ్ళీ డిఎస్సి మీద పట్టుబట్టే అవకాశం ఉందండి. ఖచ్చితంగా డిఎస్సి మీద నిగ్గు తేల్చాలని మేము ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే 3 లక్షల మంది టెస్ట్ రాసినటువంటి అభ్యర్థులు భవిష్యత్తు మీద ఆధారపడినటువంటి సమస్య ఇది. మీరు 16,000 మందిని ఇచ్చేసి ఓన్లీ మీకు కావాల్సినటువంటి వాళ్ళకి నోటిఫికేషన్లు ఇచ్చేసి మెరిట్ లిస్టులోమో డిస్ప్లే చేయకుండా రాత్రికి రాత్రి కాల్ లెటర్ పంపేసి మీకు నచ్చిన వాళ్ళకి గుర్చేసుకుంటే మిగతా వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా. మరి అన్యాయం అయిపోయే పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా వాళ్ళకి మిగతా వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచిస్తాం. ఇప్పుడు 16,000 మందిలో కొంతమంది మాత్రం అన్యాయం జరుగుతుందని అంటున్నారు, కానీ మిగతా నష్టపోయిన విద్యార్థుల కోసం, నష్టపోయిన వాళ్ళ కోసం ఎవరు పాటించేస్తారు? మేము ప్రతిపక్షం, ప్రజల పక్షం, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీని మీద ఈరోజు నిలదీస్తాం. ఇజ్రాయెల్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఈ రోజు కూడా డిఎస్సి మీద పట్టుబడతాం. అసలు పూర్తి స్థాయిలో డిఎస్సి పైన కంపల్సరీగా చర్చ జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుంది అంటున్నారు. బీసీ రిజర్వేషన్లు అనేది వాళ్ళని మోసం చేయడం తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అవకాశాలు. ఈ రిజర్వేషన్ మేము గతంలోనే పెడితే కోర్టుకు వెళ్ళినటువంటి టీడీపీ ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడటం ఏంటనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి.